Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం తులారాశి వారికి మే 15 నుండి 23 వరకు ఎలా ఉంటుందో టారో ద్వారా గైడెన్స్ తీసుకుందాము. మనం షఫుల్ చేసి కొన్ని కార్డ్స్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, తులారాశి వారికి ఎలా ఉంటుందో ఈ వారం చెప్పండి. మనం ఒక 6 కార్డ్స్ తీసి పెట్టుకుందామండి. అయ్యో, టాప్ ఆఫ్ ద డెక్లో మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ద హై ప్రిస్టెస్. తులారాశి వారు మీ ఎనర్జీ ఈ వారం అమేజింగ్. జస్టిస్. ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ. కింగ్ ఆఫ్ వాండ్స్. మీకు ఈ సాంగ్ తెలుసా? మహాత్మా మూవీలో భావన శ్రీకాంత్. 9 ఆఫ్ కప్స్. మనం రీడింగ్లోకి వస్తే ఈ కార్డ్స్ చూస్తుంటే మీ కార్డ్స్లో ఎనర్జీ ప్రకారం ఈ వారం మే 17 నుండి 23 వరకు తులారాశి వారికి ఎమోషనల్ క్లారిటీ, ఇంట్యూషన్, బ్యాలెన్స్, అట్రాక్షన్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఈ వీక్లో మీరు ఎమోషనల్లీ మరియు మెంటల్లీ పవర్ఫుల్ పొజిషన్లో ఉంటారు. వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు మీ కార్డ్స్లో. క్వీన్ ఆఫ్ కప్స్. మన ఫస్ట్ కార్డ్ వచ్చేసి వారం స్టార్టింగ్లోనే క్వీన్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే వారం స్టార్టింగ్లో మొదట ఎమోషనల్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్యూషన్ స్ట్రాంగ్, కంపాషన్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ, కేరింగ్ ఎనర్జీ. మీరు అదర్స్ ఎమోషన్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారండి. ఫ్యామిలీ అండ్ లవ్ మ్యాటర్స్ మీద ఫోకస్ పెరుగుతుంది ఈ వారం స్టార్టింగ్లో మీకు. ఈ కార్డు వల్ల పీపుల్ కూడా మీ దగ్గర కంఫర్ట్ ఫీల్ అవుతారనమాట. మీ ఫ్యామిలీలో మీరు మీ ఫ్యామిలీ మీద చాలా కేర్ చూపిస్తారు. మీ ఫ్యామిలీలో పర్సన్స్ ఎవరైనా సరే అందరూ మీ దగ్గర కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఈ వీక్ స్టార్టింగ్లో మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనకి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఎమోషనల్ ఎనర్జీకి మెంటల్ క్లారిటీ యాడ్ అవుతుంది. ఇక్కడ మీ ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో వాటికి క్వీన్ ఆఫ్ కప్స్కి ఈ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ మెంటల్ క్లారిటీ కూడా యాడ్ అవుతుందన్నమాట మీకు. ఈ వీక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. మీరు ట్రూత్ని క్లియర్గా చూడగలుగుతారు. సో మీరు జగులు చేయాల్సిన అవసరం లేదు సిచ్యువేషన్స్ మీద. ఇదా అదా అన్నదేం లేదు. మీరు ట్రూత్ని చాలా క్లియర్గా చూడగలుగుతారు. అన్నెసరీ పీపుల్, సిచ్యువేషన్ నుంచి డిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది మీరు ఇప్పుడు. మీ లైఫ్లో ఎవరైనా పనికిరాని వాళ్ళు ఉంటే వాళ్ళు పనికిరారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. మీరు ఇప్పుడు ఎమోషనల్లీ కైండ్ అయినా బౌండరీస్ని మాత్రం చాలా స్ట్రాంగ్గా పెడతారు. మీరు జాలి చూపిస్తారు, కానీ నా లైఫ్లో వచ్చి పెత్తనం చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను. నేను మంచివాడినే, కానీ మీ లైఫ్తో నాకు పని లేదు, నా లైఫ్తో మీకు పని లేదు, అంతే. ఆ ఎనర్జీ చూపిస్తుంది. ఎమోషనల్లీ మీరు చాలా కైండ్గా ఉంటారు, కాకపోతే మీ బౌండరీస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్రహరీ కట్టేస్తారు మీరు అనే ఎనర్జీలో ఉంటారు మీరు. ద హై ప్రిస్టెస్ వచ్చేసరికి మనకి ఏం చెప్తుందంటే ఈ కార్డు ఈ వీక్ మధ్యలో మీ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్గా ఉందని చూపిస్తుంది.
ఈ వారం మీకు అన్నిటి మీద క్లారిటీ వస్తుందండి. మీరు దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేనికి దూరంగా ఉండాలి అన్నది మీకు అర్థమవుతుంది. హిడెన్ ట్రూత్స్ తెలుస్తాయి మీకు. డ్రీమ్స్, సైన్స్ ఇంపార్టెంట్ అవుతాయి. మీకు వచ్చే కళల మీద కొంచెం ధ్యాస పెట్టండి. మీకు కళలో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. యూనివర్స్ మీకు మీ కళల ద్వారా ఏదో తెలియజేయాలి అనుకుంటుంది. చూసారా ఇక్కడ బీజే, మీ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతుందా? మీకు డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ ఏదో చెప్పాలనుకుంటుందండి. మీ సైన్స్, మీకు ఏమైనా ఏంజల్ నంబర్స్ కనిపిస్తున్నాయా? 1111, 5555 అట్లాగా సైలెన్స్లో ఆన్సర్స్ దొరుకుతాయండి. మీరు వాళ్ళతోటి వీళ్ళతోటి డిస్కస్ చేసేదానికన్నా కూడా మీరెంత సైలెంట్గా ఉండి మీ ఇంట్యూషన్ని మీరు ఎంత నమ్ముతారో ధ్యానం చేయండి. మీరు మెడిటేషన్లో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు ఎంత పీస్ఫుల్గా ఉంటారో మెంటల్ క్లారిటీ తోటి మీరు క్లియర్గా చూడగలుగుతారు, థింగ్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోగలుగుతారు. మెంటల్ క్లారిటీ ఉంది, మీకు వస్తుంది. మీకు ఈ వారం క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అదే చెప్తుంది, మీకు మెంటల్ క్లారిటీ వస్తుంది. సో మీరు ఎంత సైలెంట్గా ఉంటారో మీకు అంత బాగా అర్థమవుతాయి అన్నమాట. లాజిక్ కంటే ఇంట్యూషన్ ఎక్కువ అక్యురేట్గా పనిచేసే అవకాశం ఉంది. కొన్ని సీక్రెట్స్ కూడా బయటపడవచ్చు ఈ వారం మీకు. ఆ సీక్రెట్స్ని నిర్ధారణ చేసుకొని వాటి ఆధారంగా మీరు జస్టిస్ చేస్తారు. జస్టిస్ కార్డు కర్మ అండ్ బ్యాలెన్స్ కార్డు, ఫెయిర్నెస్, ట్రూత్ ఆల్రెడీ బయటకు వచ్చేసిందండి. ఇక్కడ ఆ ట్రూత్ని బట్టి మీరు న్యాయం చేయాలి అనుకుంటారు మీ లైఫ్లో ఉన్న పీపుల్ తోటి. లీగల్ డాక్యుమెంట్ మ్యాటర్స్ ఏవైనా సరే ఉంటే మీకు అనుకూలంగా జస్టిస్ వస్తుంది. కార్మిక్ రిజల్ట్స్ వచ్చే వీక్ అనమాట మీకు ఇది. ఈ వారంలో మీరు చేసిన ఎఫర్ట్స్కి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి, మీరు పడిన కష్టానికి రైట్ రిజల్ట్స్ రావచ్చు. అన్ఫేర్ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. రిలేషన్షిప్లో కూడా హానెస్టీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఎంత హానెస్ట్గా ఉంటారో మీ రిలేషన్షిప్స్ అంత ఫ్రూట్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అంత హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు హానెస్ట్గా లేరు అంటే మాత్రం దానికి తగ్గట్లు మీకు జస్టిస్ వస్తుంది. జస్టిస్ అనేది మన కర్మకి తగిన ప్రతిఫలం అన్నమాట. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. వారం మధ్యలో ఇది జరిగే అవకాశం ఉందండి. నైట్ ఆఫ్ వాండ్స్ వారం చివర ఎనర్జెటిక్ అండ్ ఎగ్జైటింగ్గా మారుతారు మీరు. సడన్ కమ్యూనికేషన్, అట్రాక్షన్, ట్రావెల్, సోషల్ ఈవెంట్స్, ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు మంచిగా. మీరు ట్రావెల్ చేస్తున్నారా ఈ వారం చివరిలో? ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో? ఈ వారంలో చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. నేనే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తుంటే నాకు దాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ని. సో దాన్ని బట్టి నేను విజిట్ చేయగలిగితే నేను చేస్తాను. లవ్ లైఫ్లో మాత్రం ఫ్లర్టేషన్ వారం చివరిలో చాలా ఎగ్జైటింగ్ ఇంటరాక్షన్, ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. ట్రూత్ బయటకు వచ్చింది, మీరు న్యాయం చేస్తున్నారు, మీ న్యాయం జరుగుతుంది, మీరు చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్కి. సో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది వారం చివరికి వచ్చేసరికి. 9 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే లాస్ట్లో వారం చివరిలో ఇంకా సాటర్డే స్ప్రెడ్ ఎండింగ్ చాలా పాజిటివ్ అండి. విష్ ఫుల్ఫిల్మెంట్ 9 ఆఫ్ కప్స్ అంటేనే ఎమోషనల్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షను, కాన్ఫిడెన్స్, ఎంజాయ్మెంట్. ఈ వీక్ చివరికి మీరు ఎమోషనల్లీ ఫుల్ఫిల్డ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ఒక విషయం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. లవర్స్కి అయితే లవ్ లైఫ్లో మ్యారేజ్ కపుల్, బేసికల్లీ లవర్స్ అంటే నాట్ ఓన్లీ లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే మీ మధ్య అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఎమోషనల్ క్లారిటీ వస్తుంది కదా, ఇంకా మీరు దేని గురించి ఆలోచించట్లేదు. యు ఆర్ వెరీ ఫ్రీ ఫ్రమ్ యువర్ జగ్లింగ్ థాట్స్. యు ఆర్ వెరీ మెంటల్లీ. ఒక్కసారి క్లారిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా మన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందండి, ఎగ్జైట్మెంట్తో నిండిపోతుంది. ఎప్పుడైతే కన్ఫ్యూషన్లో ఉంటామో అప్పుడే మన సమస్యలన్నిటికీ కారణం మన మైండేనండి.
అది క్లియర్గా ఉందంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, లైఫ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది హిడెన్ ఫీలింగ్స్ బయటపడవచ్చు, విష్ ఫుల్ఫిల్మెంట్ అవకాశం ఉంది. సింగిల్ అయితే ఎగ్జైటింగ్ న్యూ ఇంటరాక్షన్ రావచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి మీ పార్ట్నర్ని, ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో ఎవరిని పెడితే వాళ్ళని ఓకే చేయొద్దు. కమిటెడ్ అయితే ఎమోషనల్ బాండింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ వారం కెరీర్, స్టడీస్, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందంటే గుడ్ డెసిషన్ మేకింగ్ ఈ వారంలో ఉంటుంది. సో మీరు ఒకవేళ జాబ్ గురించి అప్లై చేసి మీకు ఏవైనా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉండి చేతిలో దేన్ని చూస్ చేసుకోవాలి, ఈ జాబా ఆ జాబా అని జగిల్ చేస్తుంటే ఈ వారంలో క్లారిటీ వచ్చేస్తుంది. ఏ జాబ్కి వెళ్ళాలో మీరు ఫైనల్ చేసేసుకుంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది. ఇంట్యూషన్ హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీరు ఎంత పీస్ఫుల్గా కామ్గా ఉంటారో మీకు డెసిషన్ తీసుకోవడం అంత ఈజీగా అవుతుంది. రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సక్సెస్ స్ట్రాంగ్ జస్టిస్ వల్ల బ్యాలెన్స్ మెయింటైన్ చేశారంటే స్ట్రాంగ్ జస్టిస్ వల్ల సక్సెస్ వస్తుంది. ఇంకా డాక్యుమెంట్స్, కాంట్రాక్ట్స్ మ్యాటర్స్ వల్ల పాజిటివ్గా ఉండొచ్చు. ఓవరాల్ ఎనర్జీ ఫర్ తులా రాశి ఓవరాల్గా మే 17 నుండి 23 వరకు ఈ వారం ఎలా ఉంటుంది? ఈ వారం అంతా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, స్ట్రాంగ్ ఇంట్యూషను, కార్మిక్ బ్యాలెన్స్, మీ కర్మకి మంచి చేసిన దానికి మంచి, చెడు చేసిన దానికి చెడు, అన్నిటికీ ఫలితం రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి ఈ వారంలో. మీకు అట్రాక్షన్ అండ్ ప్యాషన్ పెరుగుతుంది. హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్తో నిండిపోయి ఉంటుందండి. మెయిన్ మెసేజ్ ఏంటి, గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి టారో ద్వారా? ఈ వారం మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేస్తే మీరు ఎమోషనల్లీ మరియు పర్సనల్లీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ వారం అంతా చాలా గొప్పగా ఉండాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in next reading. Bye.